గుజరాత్పై ఓటమితో సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు మరింత క్లిష్టంగా మారాయి. ఇప్పటికే 10 మ్యాచ్లు ఆడగా అందులో 3 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది. అయితే హైదరాబాద్కు ఇంకా ప్లే ఆఫ్స్ దారులు మూసుకుపోలేదు. మిగతా 4 మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. దాంతోపాటు మెరుగైన రన్ రేట్ మెయింటైన్ చేయాలి. గతంలో ఆర్సీబీ ఇలానే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. కానీ సన్రైజర్స్ పరిస్థితి చూస్తుంటే ఏదో టైంపాస్ కోసమే ఆడుతున్నట్టు కనిపిస్తోంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన పేలవ ప్రదర్శనతో అపజయాలు ఎదురైన తర్వాత చెన్నైపై గెలిచి ప్లే ఆఫ్స్పై ఆశలు పెంచింది. ఆ తర్వాతి మ్యాచ్పై దృష్టి పెట్టి ప్రాక్టీస్ సెషన్లో కష్టపడాల్సింది పోయి మాల్దీవ్స్కి వెళ్ళి చిల్లయ్యారు మన కాటేరమ్మ కొడుకులు. ఏదో హనీమూన్కి వెళ్ళినట్టు భార్యలతో కలిసి వెళ్లారు. అక్కడ ఏమైనా ప్రాక్టీస్ లాంటిది ఏమైనా చేశారా అంటే మందు తాగుతూ చిందేశారు. బ్యాట్ మూలన పడేసి వాలీబాల్ ఆడుతూ బీచ్లో సేద తీరారు. విశేషం ఏంటంటే వాళ్ళేదో పొడిచినట్టు తమ ఆటగాళ్లను కావ్యమారన్ దగ్గరుండి సాగనంపింది. అసలు కావ్యమారన్ ఏ ఉద్దేశంతో తమ ఆటగాళ్లను మాల్దీవ్స్కు పంపించిందోనని క్రికెట్ విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. భారీ యాక్షన్ ప్లాన్తో తిరిగి వస్తామని కటింగ్ ఇచ్చారు. వారం గ్యాప్ తర్వాత జరిగిన మ్యాచ్లో గుజరాత్పై సమిష్టిగా చేతులెత్తేశారు. అభిషేక్ శర్మ మినహా ఎవరూ తమ స్థాయికి తగ్గట్టు ప్రదర్శన ఇవ్వలేదు. సరే, బౌలింగ్ ఫీల్డింగ్లో ఏమైనా సాధించారా అంటే అది లేదు. గుజరాత్ ఆరంభం నుంచే ఊచుకోత మొదలుపెట్టింది. ఇక ఫీల్డింగ్లోనూ మనోళ్లు తేలిపోయారు. పలు క్యాచ్లను చేజార్చుకున్నారు. దీనిపై ఫ్యాన్స్ కూడా గట్టిగానే ట్రోల్స్ చేస్తున్నారు. మాల్దీవ్స్ ఎందుకు అండమాన్కి పంపించకపోయావా అంటూ కావ్యమారన్ని ఓ రేంజ్లో ట్రోల్స్ చేస్తున్నారు. ఏదేమైనా సన్రైజర్స్ ప్రాక్టీస్ మానుకుని మాల్దీవ్స్ వెళ్లడాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు.